విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వ వ్యూహం ఏంటి? స్టీల్ ప్లాంట్ టేక్ ఓవర్ పై సేల్ ఏం చెప్పింది? కార్మికులకు బకాయిల చెల్లింపుపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది? ఆగస్టు తర్వాత మరో ప్యాకేజ్ ఇవ్వబోతోందా? విశాఖ స్టీల్ ప్లాంటుపై కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించిన కేంద్రం ప్లాంట్ పూర్తి స్థాయి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా కేంద్ర మంత్రి కుమారస్వామి, కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ మరోసారి విశాఖ స్టీల్ ప్లాంటును సందర్శించనున్నారు. ప్లాంటుకు సంబంధించిన ఇతర అంశాలపై అధికారులతో చర్చలు జరుపుతారు. ఉద్యమించి ప్లాంట్ సాధించుకున్నట్లే సమిష్టిగా పనిచేసి సంస్థను లాభాల్లోకి తీసుకెళ్లాలని కార్మికులకు సూచించనున్నారు. స్టీల్ ప్లాంట్ కార్మికుల 3 నెలల వేతన బకాయిలు చెల్లించే అంశంపైన కేంద్ర మంత్రి చర్చిస్తారు. కేంద్రం తన వంతుగా 11,440 కోట్ల ప్యాకేజీ ఇచ్చిందని, ఇంత పెద్ద ప్యాకేజీ ప్రకటించిన తర్వాత కూడా కేంద్రం చిత్తశుద్ధిని అనుమానించాల్సిన అవసరం లేదని కార్మికులకు సూచిస్తారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. సెయిల్ పూర్తిగా ప్రభుత్వ సంస్థ కాదని, అలాంటి సంస్థలో విలీనం చేయాలి అన్న ప్రతిపాదన వచ్చినప్పుడు ప్రజల వాటా గురించి కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్తున్నారు. సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనంపై కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ క్లారిటీ ఇచ్చారు. విలీనం విషయంలో సెయిల్ కొన్ని షరతులు పెట్టిందని, నష్టాల్లో ఉన్న సంస్థను నేరుగా టేకోవర్ చేయకుండా ముందు ప్యాకేజ్ ఇచ్చి నష్టాల నుంచి బయటపడ్డ తర్వాత టేకోవర్ చేస్తామని సెయిల్ చెప్పిందన్నారు. ఆగస్టు తర్వాత కేంద్రం సరైన నిర్ణయం తీసుకుంటుందన్నారు. సెయిల్లో విలీనమా లేదా మరో ప్యాకేజీ ఇస్తుందా అనేది తేలుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ ఉత్పత్తి సామర్థ్యం పెంచడమే ప్రస్తుత లక్ష్యమన్నారు. ఆగస్టు తర్వాత పూర్తి సామర్థ్యం ఉత్పత్తి ప్రారంభించాక కేంద్ర ప్రభుత్వం సరైనటువంటి నిర్ణయం తీసుకుంది. అది సెయిల్లో విలీనం చేస్తుందా, మరొకసారి వేరే సంస్థలో విలీనం చేస్తుందా, లేకపోతే మరొక పెద్ద ప్యాకేజీ ఇస్తే ఈ ప్లాంట్ యొక్క ప్రయోజనాలు కాపాడుతుందా అనేటువంటి విషయం మనం ముందుగా ఉత్పత్తి సామర్థ్యం పెంచాక అనేటువంటి విషయాన్ని ఆలోచించేయాలి. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ను సందర్శించి కేంద్ర మంత్రి కుమారస్వామి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, కార్మికులకు ఏం హామీలు ఇస్తారనేది చూడాలి.